హీరో సింబు గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. వల్లభ, మన్మథ లాంటి సినిమాలతో తెలుగులో కూడా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని అభిమానులను సంపాదించుకున్నాడు. యూత్ఫుల్ కాన్సెప్ట్ సినిమాలు చేస్తూ యూత్ కి మరింత దగ్గరయ్యాడు సింబు. కేవలం నటుడుగానే కాకుండా సింబులో మంచి సింగర్ కూడా ఉన్నారు. సింబుకు పాటలు పాడటం కొత్తేం కాదు. టాలీవుడ్లో ఎన్టీఆర్తో పాటు మరికొంతమంది హీరోల సింబు పాటలు పాడి మెప్పించాడు. ఇప్పుడు పవర్ స్టార్ ఓజీలో సింబు అంటూ ప్రచారం జరుగుతోంది. ఇది నిజమేనా? తమిళ స్టార్ హీరో శింబు తమిళ్లోనే కాదు తెలుగులో కూడా పాటలు పాడడం విశేషం. ఇదివరకే యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన బాషా మూవీ కోసం డైమండ్ గర్ల్ అంటూ ఓ పాట పాడారు. ఇక మంచు వారబ్బాయి మనోజ్ నటించిన పోటుగాడు మూవీ కోసం బుజ్జిపిల్ల అంటూ సాగే పాటను సింబు పాడారు. అలాగే యంగ్ హీరో రామ్ పోతినేని వారియర్కి బుల్లెట్ సాంగ్ను పాడిన సింబు ఈ మధ్య నిఖిల్ 18 పేజెస్ కోసం టైమ్ ఇవ్వు పిల్ల టైమ్ ఇవ్వు అనే పాటను పాడారు. శింబు పాడిన ఈ పాటలు విశేషంగా ఆకట్టుకుని యూట్యూబ్లో రికార్డ్ వ్యూస్తో దూసుకెళ్లాయి. నీకు నాకు బ్రేకిపోయి వన్డే కూడా అవ్వలేదు, లేదు ఇంతలోనే ఇంకోడితో. బ్రదర్, దిస్ ఇస్ ప్రాపర్ తెలుగు స్టైల్ గా ఉంది. ఇది నాకు మీరు పాడకపోతే ఐ విల్ బి హియర్ ఓన్లీ, ఐ విల్ డు దన్నా హియర్. ఇన్ తమిళ్ మీన్స్ ఇట్స్ ఓకే. తెలుగులో ఆడియన్స్ మీకు కావాలి కదా సింబు పై పాడడం. దే విల్ బి లైక్ వాట్ ఇస్ దిస్, దే విల్ లవ్ దిస్, దే ఆర్ గోయింగ్ టు గో క్రేజీ. దిస్ ఇస్ గోయింగ్ టు బి అమేజింగ్. థాంక్యూ సో మచ్. ప్యాట్ మీ ఆన్ మై బ్యాక్. యా ప్లీజ్. ఓకే, కమ్ ఆన్, రెడీ. ఎన్ని రకాలుగా ఎంత కసాయిగా నన్ను దోగించేసినావే, బొమ్మ చూపించేసినావే. టైం ఇవ్వు పిల్ల, కొంచెం టైం ఇవ్వు. దిస్ ఇస్ సో నైస్ టు సింగ్. టైం ఇవ్వు పిల్ల, కొంచెం టైం ఇవ్వు. నిన్ను కొంచెం కొంచెం మర్చిపోయే టైం ఇవ్వు. టైం ఇవ్వమ్మా. ఇప్పుడు ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న ఓజీ మూవీలోనే ఓ పాట పాడే అరుదైన అవకాశం దక్కించుకున్నాడు శింబు. ఇన్ని రోజులు పవన్ ఓజీ కోసం శింబు అంటూ వార్తలొస్తే ఇదేదో గ్యాసిప్ అనుకున్నారు, కానీ ఇది నిజమే అని తెలిసిందే. ఎస్ఎస్ తమన్ సంగీత దర్శకత్వంలో శింబు పాడిన పాటను ఆల్రెడీ రికార్డ్ చేయడం కూడా జరిగింది. ఈ పాట పవర్ ఫ్యాన్స్కు పూనకాలు తెప్పించడం ఖాయమని టాక్ వినిపిస్తోంది. దసరాకు పవన్ నటిస్తున్న సినిమాల నుంచి అప్డేట్స్ ఇవ్వనున్నారు. ఓజీ నుంచైతే శింబు పాటకు సంబంధించి అప్డేట్ ఇవ్వనున్నారని తెలిసిందే. శింబు, తమన్, సుజిత్ కలిసి ఉన్న ఫోటో ఒకటి బయటకొచ్చింది. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మరి ఓజీ ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తుందో చూడాలి. దేవరా ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులే కాదు, సినీ అభిమానులు అందరి నోట ఇదే మాట. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ దేవరాపై రోజు రోజుకు అంచనాలు మరింత పెరుగుతున్నాయి. దేవరా ట్రైలర్ రిలీజ్ చేస్తే ఎంతమంది పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చిందో అంత నెగిటివ్ ఫీడ్బ్యాక్ కూడా వచ్చింది. అయితే ఇప్పుడు రిలీజ్ ట్రైలర్ అంటూ మరో ట్రైలర్ రిలీజ్ చేశారు. మరి రిలీజ్ ట్రైలర్ ఎలా ఉంది? అసలు రియల్ టాక్ ఏంటి? దేవరా బాలీవుడ్లో, కోలీవుడ్లో బాగా ప్రచారం చేశారు. ఇక టాలీవుడ్లో ప్రచారం చేయాలని ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తే అభిమానులు అంచనాలకు మించి వచ్చారు. దీంతో నోవాటెల్లోకి అభిమానులు దూసుకురావడం, ఈవెంట్ క్యాన్సిల్ చేయడం జరిగింది. కొందరు అభిమానులు హోటల్ అద్దాలు పగలగొట్టడం, కుర్చీలు ధ్వంసం చేయడంతో ఉద్రిక్తతకు దారితీస్తుంది. పోలీసులు కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. దీంతో ఆర్గనైజర్స్ ఈవెంట్ క్యాన్సిల్ చేశారు. అభిమాన సోదరులకి నమస్కారం. ఈరోజు దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగకపోవటం, క్యాన్సిల్ అవటం నిజంగా చాలా బాధాకరం. ముఖ్యంగా నాకింకా చాలా బాధగా ఉంటుంది. మీ అందరికీ తెలుసు, అవకాశం దొరికినప్పుడల్లా మీతో సమయం గడపాలని, దేవరా మూవీ గురించి, దేవరా మూవీ కోసం మేము పడిన కష్టం గురించి మీ అందరికీ వివరిద్దామని నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. కానీ సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఈ ఈవెంట్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. మళ్ళీ చెప్తున్నాను, మీతో పాటు నేను బాధపడుతున్నాను. మీకంటే నా బాధ చాలా పెద్దది, ఎక్కువ కూడా. కానీ ఇది ఇలా జరగడం దేవరా ప్రొడ్యూసర్స్ వల్ల, లేకపోతే ఈవెంట్ ఆర్గనైజర్స్ని వాళ్ళని బ్లేమ్ చేయడం కూడా తప్పనేది నా ఫీలింగ్. అది ముందుగా ఈ మీరు కురిపించే ఈ ప్రేమకి ఆ జన్మంతో రుణపడిపోయి ఉంటాను. కానీ ఈరోజు మనం కలవకపోయినా సెప్టెంబర్ 27వ తారీఖు మనందరం కలవబోతున్నాం.
దేవరా చిత్రాన్ని మీరందరూ చూడబోతున్నారు. మీరందరూ చూసి నేను ఎప్పుడూ మీకు చెప్పినట్టే మీరు కాలర్ ఎగరేసుకుని తిరిగేలాగా చేయడమే నా బాధ్యత అని, దాంతో వచ్చే ఆనందం ఎంతో నేను మాటల్లో చెప్పలేను. 27వ తారీఖు సెప్టెంబర్ అదే జరుగుద్దని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. శివగారు ఎంతో కష్టపడి ఎంతో అద్భుతమైనటువంటి సినిమా తీయడం జరిగింది. అందరూ చూడండి, అందరూ ఆనందించండి. అన్నిటికంటే ముఖ్యంగా మీ ఆశీర్వాదం ఈ దేవరకి చాలా అవసరం, నాకు చాలా అవసరం. సో దయచేసి మీ ఆశీర్వచనాన్ని మాకు అందిస్తారని మిమ్మల్ని కోరుకుంటూ, ఇంకొక మాట, మీరందరూ జాగ్రత్తగా ఇంటికి తిరిగి వెళ్తారని ఇంకొకసారి మీ అందరికీ నేను గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై ఎన్టీఆర్. ఇక రిలీజ్ ట్రైలర్ విషయానికొస్తే, నిన్న రేత్రి ఓ పీడకల వచ్చుండాది జోగులా, సంద్రం ఎరిపెక్కి నిజంగా ఎర్ర సముద్రం అయినట్లు, అది నా చేతుల మీద అయినట్లు కనిపించుండాది అంటూ ఎన్టీఆర్ గంభీరమైన వాయిస్తో ట్రైలర్ ప్రారంభమైంది. భయం పోవాలంటే దేవుడి కథ ఇనాల, భయం అంటే ఏంటో తెలియాలంటే దేవర కథ ఇనాల, సముద్రం మీద ఒక దేవర ఉన్నాడు చాలు అన్న డైలాగ్స్ మరింతగా అంచనాలు పెంచేశాయి. ట్రైలర్లో తారక్ డాన్స్, యాక్షన్ సీన్స్ వావ్ అనిపించేలా ఉన్నాయి. సముద్రం బ్యాక్డ్రాప్లో వచ్చిన సీన్స్ విశేషంగా ఆకట్టుకునేలా ఉన్నాయి. యువ సంగీత సంచలనం అనిరుద్ రవిచంద్రన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ హైలైట్గా నిలుస్తోంది అనిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే సినిమాలో ఎన్టీఆర్ నట విశ్వరూపం చూపిస్తాడు అనిపిస్తోంది. అయితే ముందు ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు సముద్రమే చూపించారు, అంతకుమించి ఏమీ లేదా అనే టాక్ వచ్చింది. రిలీజ్ ట్రైలర్లో అయినా సముద్రం కాకుండా ఏమైనా చూపిస్తారంటే ఇందులో కూడా సముద్రమే చూపించారు. ఫస్ట్ ట్రైలర్లో ఏదైతే చూపించారో ఇందులో కూడా అలాగే సేమ్ టు సేమ్ అనే విమర్శ కూడా వచ్చింది. దీంతో ఖచ్చితంగా దేవర బ్లాక్ బస్టర్ ఖాయమనే టాక్ వినిపిస్తోంది. అలాగే ఏమో ఎలా ఉంటుందో అనే టాక్ కూడా వినిపిస్తోంది. మరి దేవర ఏం చేస్తాడో చూడాలి. మరి కొరటాల శివ నెక్స్ట్ మూవీ ఎవరితో అంటే ప్రభాస్తో అని ప్రచారం జరుగుతోంది. భారీ చిత్రం రిలీజ్ ముందు ఆ డైరెక్టర్ నెక్స్ట్ మూవీ క్రేజీ స్టార్తో అంటూ ప్రచారం జరుగుతుండటం చూస్తుంటాం. ఇప్పుడు కూడా అలాగే క్రేజ్ కోసం కొరటాల నెక్స్ట్ మూవీ ప్రభాస్తో అంటూ ప్రచారం జరుగుతుందా, లేక నిజంగా ప్రభాస్తో కొరటాల మూవీ ఫిక్స్ అయిందా? మిర్చి కాంబో మళ్ళీ సెట్ అవ్వటం వెనుకున్న అసలు నిజమేంటి? కొరటాల శివ రైటర్గా కెరీర్ స్టార్ట్ చేసి ఎన్నో విజయవంతమైన చిత్రాలకు రైటర్గా వర్క్ చేశారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో కొరటాల తొలి ప్రయత్నంగా మిర్చి అనే సినిమాను తెరకెక్కించారు. తొలి ప్రయత్నంలోనే సక్సెస్ సాధించిన కొరటాల ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో శ్రీమంతుడు, భరత్ అనే నేను, యంగ్ టైగర్ ఎన్టీఆర్తో జనతా గ్యారేజ్, మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ల కాంబినేషన్లో ఆచార్య సినిమాలు తెరకెక్కించి స్టార్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నారు. అయితే ఆచార్య సినిమా అంచనాలు అందుకోలేకపోవడంతో ఈసారి ఎలాగైనా సరే బ్లాక్ బస్టర్ సాధించాలని కథపై ఎంతో కసరత్తు చేసి కసితో దేవరా సినిమాను తెరకెక్కిస్తున్నారు. దేవరా 2 పార్ట్లుగా రానుంది. రెండో పార్టుకు సంబంధించిన సీన్స్ కూడా దాదాపుగా ఇప్పుడే కంప్లీట్ చేయాలి అనుకుంటున్నారు. దేవరా పార్ట్ 1 రిలీజ్ తర్వాత పార్ట్ 2 ఎప్పుడు అనేది క్లారిటీ వస్తుంది. అయితే దేవరా తర్వాత కొరటాల శివ ఎవరితో సినిమా చేయనున్నాడంటే తెలుగులో ఏ హీరో కూడా ఖాళీగా లేరు. ప్రతి స్టార్ హీరో 1-2 ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అందుచేత మలయాళ హీరో మోహన్ లాల్ తనయుడు ప్రణవ్తో కొరటాల పాన్ ఇండియా సినిమా చేయనున్నాడని టాక్ వచ్చింది. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో కొరటాల మూవీ అంటూ ప్రచారం మొదలైంది. ఓ పెద్ద సినిమా విడుదల కాబోతుంటే దాని దర్శకుడి తర్వాతి సినిమా గురించి కూడా చర్చ జరగడం మామూలే. కానీ కొరటాల నెక్స్ట్ ప్రాజెక్టు గురించి మొన్నటి వరకు మలయాళ హీరో ప్రణవ్తో మూవీ అంటూ వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు ప్రభాస్ కోసం అతను ఓ కథ రెడీ చేస్తున్నాడని, ఓ పెద్ద నిర్మాణ సంస్థే ఆ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తుందని ఓ వార్త హల్చల్ చేస్తోంది. మిర్చి అనే బ్లాక్ బస్టర్ ఇచ్చినందుకు కొరటాలతో సినిమా చేసేందుకు ఓకే చెప్పుండొచ్చు. కానీ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉండడం వలన సెట్స్ పైకి రావడానికి 3 ఏళ్లు పట్టొచ్చు. ఈ గ్యాప్లో దేవరా 2తో పాటు మరో సినిమా చేస్తాడేమో చూడాలి. మరి కత్తి వాటం మొదలెడితే నాకంటే బాగా ఎవడో వాళ్ళాడు. ఆ ఊరు మీదకి రావాలంటే నువ్వు స్కెచ్ చేసుకురావాలి. నేను హ్యాంగర్ కొన్న షర్ట్ వేసుకొచ్చేస్తా. వస్తున్నా. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఒక్కో సినిమాతో ప్రూవ్ చేసుకుంటూ అంచలంచలమైన ప్రతిభను ప్రదర్శిస్తూ ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నారు మెగాస్టార్ చిరంజీవి.
తరతరాలకు స్ఫూర్తి పంచే ట్రూ ఐకానిక్ గా ప్రయాణాన్ని సాగిస్తున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మ విభూషణ్ అందుకున్నారు. ఇప్పుడు మరో అరుదైన పురస్కారం దక్కింది. గిన్నిస్ వరల్డ్ రికార్డులో చిరంజీవి పేరు చేరింది. 156 సినిమాల్లో 537 పాటల్లో 24,000 డాన్స్ మూవ్స్ చేశారు. తెలుగు వారందరూ గర్వించేలా మెగాస్టార్ గిన్నిస్ రికార్డ్ సొంతం చేసుకోవటం విశేషం. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నేను ఊహించండి. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్, నెవర్ డ్రీమ్డ్ అబౌట్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్. బికాజ్ గిన్నిస్ బుక్కి మనకి ఏంటి సంబంధం అనే ఒక ఆలోచన ఏమైనా ఉంటుంది కదా సహజంగా. అలాగే నాకు అలాంటి ఆలోచన ఏమి లేదు. అలాంటిది నేను ఎదురు చూడనటువంటి ఒక గొప్ప ఆనర్ ఈ రోజున నాకు నా జీవితంలో నా ఈ సినీ ప్రస్థానం సంబంధించి తారసపడినందుకు ఆ భగవంతుడికి, దానికి కారణభూతులైన మా దర్శక నిర్మాతలకు, నా అభిమానులకు ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. నాకు డ్యాన్సెస్ మీద బహుశా నటన కంటే కూడా ముందు నుంచి కూడా డ్యాన్సెస్ మీద నాకున్నటువంటి ఇంట్రెస్ట్ ఈ రోజున ఈ అవార్డు వచ్చేలా చేసిందా అని నాకు అనిపిస్తుంటుంది. ఎందుకంటే ముందు నటనకి శ్రీకారం చుట్టే కంటే ఓనమాలు దిద్దుకునే దానికంటే నేను ఫస్ట్ డ్యాన్స్కి నేను ఓనమాలు దిద్దానేమో అనిపిస్తుంటుంది. It's a real pleasure and an honor to be here today. And let me start by saying hello to all of you. Let me start by the fans who are here of Chiranjeevi Garu. I'm so happy to see all of you today. And I want you all to consider me as one amongst you all, because like you, I'm also a huge fan of Chiranjeevi Garu. I see him like my elder brother. So I'd like to thank you for including me today in this evening. All the directors and producers here from the Telugu industry, my namaste to all of you. Sir, when Chiranjeevi Garu called me and he said that he's wanting to invite me for this event, I don't know why he asks me. I have told him previously many times, sir, you have to only order, sir. There is no asking. You have to just inform me. So I was so happy that Chiranjeevi Garu has been given this honor, and I was really thrilled to know that. And I said, there is no way that I will not be a part of this wonderful evening to celebrate Sir. And certainly, I would like to add one thing, in what you were saying about his dancing. You see, if you notice him, any song of his whole heart is in it. He is enjoying himself. So our eyes don't move from him because he is just having such a great time that we are also infected with that. And that is such a unique quality, So I've been a huge fan, and I'm so happy to be here, sir, today. Your achievements are many, and you will go on in this journey of creating many achievements, many firsts, and we will all always be there to be entertained by you and to applaud you, sir. Thank you so much. It's such a wonderful evening, and I'm so happy to be here. ఎంఎం కీరవాణి తనయుడు శ్రీసింహ కమిడియన్ సత్య ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం మత్తు వదలరా. ఈ మూవీకి సీక్వెల్ గా రూపొందుతున్న చిత్రం మత్తు వదలరా 2. అయితే రితేష్ రాణా తెరకెక్కించిన ఈ మూవీలో జాతిరత్నాలు బ్యూటీ ఫరియా అబ్దుల్లా కీలక పాత్ర పోషించింది. ఇటీవల థియేటర్లోకి వచ్చిన మత్తు వదలరా 2 చిత్రం 30 కోట్లకు పైగా కలెక్ట్ చేసి సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మీడియా మీట్ ఏర్పాటు చేసి సక్సెస్ సంతోషాన్ని పంచుకున్నారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా రియల్లీ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. దసరా దాటి మన దీవాళీ దాకా వెళ్తూ ఉండాలి ఈ సినిమా అని. అంటే ఇంత పెద్ద పెద్ద నెంబర్లతో కాకపోయినా హైదరాబాద్ సిటీలో థియేటరు ఇలా రన్ అయ్యేటట్టు ఒక లాంగ్విటీ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. నిజంగా వెరీ వెరీ హ్యాపీ అండి. పెద్ద సినిమా కొట్టిన సూపర్ హిట్ కొడితే కంటే చిన్న సినిమా ఈ రేంజ్లో ఆడితే వచ్చే ఆనందం చాలా ఇంకా చెప్పాలంటే కొన్ని టైమ్స్ ఎక్కువ అండి. దాన్ని అయితే పరిపూర్ణంగా ఎంజాయ్ చేస్తున్నాం అండి. అనౌన్స్ చేసి అది న్యూస్ చల్లారే ముందే ఎప్పుడో తర్వాత లేటర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం బదులు అనౌన్స్మెంట్ తోటి రిలీజ్ డేట్ వస్తే జనాలకి ఇంకా గుర్తుండిపోతుంది, డెఫినెట్గా హైప్ పెరుగుద్ది అన్న స్ట్రాటజీతో వెళ్ళాము. అండ్ మాకు చాలా బాగా వర్కౌట్ అయింది. బట్ త్రీ అయితే ఇప్పుడే ఆల్రెడీ డైరెక్టర్ గారు అనౌన్స్ చేస్తారు. అండ్ దానికి ప్రమోషన్స్ ఇంకా డబుల్ గ్రాండ్గా చేయాలని చూస్తున్నాను. ఈ రోజు ఎపిసోడ్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకోసం.
హరిహర వీరమల్లు షూటింగ్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జాయిన్ అయ్యారు. ఈ భారీ పీరియాడిక్ మూవీని మార్చి 28న రిలీజ్ చేయనున్నట్టుగా అఫీషియల్గా అనౌన్స్ చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు దంపతులు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షలు విరాళం అందజేశారు. అలాగే ఏఎంబీ తరపున మరో 10 లక్షల విరాళం అందజేశారు. అయితే హెయిర్ గడ్డం పెంచి సరికొత్తగా కనిపించిన మహేష్ బాబు లుక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. సందీప్ కిషన్ నక్కిన త్రినాథరావు కాంబినేషన్లో ఓ మూవీ రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ మూవీకి మజాకా అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయనున్నారు. దేవరా మూవీతో తెలుగు తెరకు పరిచయం అవుతున్న జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో స్పందించింది. తెలుగు ప్రేక్షకులు తనను జాను పాప అని పిలవడంపై ఆనందం వ్యక్తం చేస్తుంది. ఈ వీడియోలో జాన్వీ కపూర్ అచ్చ తెలుగులో మాట్లాడడం చూసి అందరూ ఆమెను ప్రశంసిస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందరికీ నమస్కారం. ముందుగా నన్ను ఎంతగా స్వాగతించి నా మీద ఎంత ప్రేమను చూపించిన తెలుగు ఆడియన్స్ అండ్ నన్ను జాను పాప అని పిలుస్తున్నందుకు ఎన్టీఆర్ సార్ ఫ్యాన్స్ అందరికీ నా ధన్యవాదాలు. మీరు అలా నన్ను సొంత మనిషిలా ఫీల్ అవ్వటం ఇట్ మేక్స్ మీ వెరీ హ్యాపీ. మా అమ్మ మీకు ఎంత ముఖ్యమో నాకు తెలుసు అండ్ అమ్మకు కూడా మీరందరూ అంతే ముఖ్యం, అలాగే నాకు కూడా. నన్ను ఎంతలా సపోర్ట్ చేస్తున్నా మీ అందరూ గర్వపడేలా ప్రతిరోజు కష్టపడతాను. దేవరా ఇస్ మై ఫస్ట్ స్టెప్. శివ సార్ అండ్ ఎన్టీఆర్ సార్ నన్ను ఈ ఫిల్మ్ కి చూస్ చేయటం నా అదృష్టం. మా ఈ ప్రయత్నం మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. I would like to thank the whole team for helping me every step of the way. Randy sir, Sabu sir, it's such an honor to work with them. Chaitanya Akka, and I really hope and pray you like our film. సో ఇదండి ఇవాళ సినిమాస్. రేపటి సినిమాస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి